అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా అనేక కుంభకోణాలకు పాల్పడి అనేక మార్గాల ద్వారా వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అది మనందరికీ తెలుసు. అది మద్యంలో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, రకరకాలుగా భూ కబ్జాల ద్వారా కానివ్వండి, రకరకాలుగా అవినీతికి పాల్పడి రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ మనం చూడని విధంగా అత్యంత దుర్మార్గంగా అవినీతికి పాల్పడి మొత్తం తమ ఖజానాలన్నీ కూడా నింపుకున్నారు జగన్ మాఫియా మొత్తం కూడా. కానీ ఈ రోజున మనం ఎవరం కూడా ఊహించినటువంటి ఒక మార్గం ద్వారా కూడా డబ్బులు మింగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరీ ఇంత నీచానికి దిగజారుతాడా, దీనిలో కూడా అవినీతికి పాల్పడతాడా అని చెప్పి మనందరం కూడా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే అది మన బిడ్డలకు సంబంధించింది. మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవటం వల్ల, ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, కొంతమంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివించి పట్టభద్రులను చేస్తే ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక అల్లల్లాడుతూ ఉన్నారు. ఒక పక్కనేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకేముంది, ప్రతి జనవరి నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను, అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పి ఎన్నో రకాలుగా ఆశ చూపించి 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో రకాలుగా ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని దగా చేశాడు. యువతని అత్యంత దారుణంగా దగా చేశాడు జగన్ రెడ్డి. ఏ ఉద్యోగాల ఆశ చూపించి ఆనాడు యువత యొక్క ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యాడో, ఈ రోజున అదే యువతని ఉద్యోగాలు లేకుండా చేయటమే కాకుండా ఉద్యోగాల్ని మార్కెట్లో తెగ నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. గ్రూప్ 1 ఉద్యోగాలు ఏదైతే డిసెంబర్ 2018లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిందో, 31/12/2018 ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ మనందరికీ తెలుసు, ఆ తర్వాత మరి ఏప్రిల్లో ఎన్నికలు జరగటం, దురదృష్టవశాత్తు తెలుగుదేశం అధికారాన్ని కోల్పోవటం, మనకి సనిపెట్టినట్టు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం అన్నీ కూడా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఎవరైతే మరి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారో, అది ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఉత్తీర్ణులైనటువంటి వారు ఎంతో ఆశగా మన ప్రతిభ ఆధారంగా మనకు ఉద్యోగాలు దక్కుతాయి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి తన మోచేతి నీళ్లు దాగేటటువంటి కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని దాదాపుగా 169 పోస్టులు ఏవైతే ఉన్నాయో, గ్రూప్ 1 169 పోస్టులని మార్కెట్లో తెగ నమ్ముకుని కనీసంగా 150 కోట్ల రూపాయలు దండుకున్నాడు. మినిమం, నేను చెప్పేది మినిమం ఫిగర్. ఈ 169 పోస్టులలో మరి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఉన్నాయి, డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ని సుమారుగా 2.5 కోట్లకి అమ్ముకున్నారని చెప్తా ఉన్నారు. దగా పడినటువంటి అభ్యర్థులు కొన్ని వేల మంది ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ రాశారు. దాదాపుగా 9,000 మంది దాకా ఫైనల్ ఎగ్జామ్కి మరి అర్హత సాధించడం జరిగింది. వీరందరూ కూడా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోవచ్చు అని చెప్పి ఎంతో ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని హీన పక్షాన 150 కోట్ల రూపాయలు దండుకున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన బిడ్డలకి దక్కాల్సినటువంటి 169 ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి సుమారుగా 150 కోట్ల రూపాయలు పిండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు 2.5 కోట్లంట, డిఎస్పీ పోస్టుకి 1.5 కోట్లంట, ఇంకా రకరకాల పోస్టులకి రకరకాల రేట్లు పెట్టి కనీసంగా 150 కోట్లు దండుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది, అనేక అక్రమాలకి పాల్పడింది. తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది క్యాండిడేట్స్కి మేలు చేసే విధంగా వాల్యుయేషన్ ఒకసారి కాదండి, సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు. మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 3 సార్లు వాల్యుయేషన్ చేశారండి. 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు. దేనికో తెలుసా? తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్ళకు మేలు చేయడం కోసం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్. ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తోంది. ఈ రకంగా 3 సార్లు మీరు పేపర్స్ని
వాల్యుయేషన్ ఎలా చేస్తారో, ఆన్సర్ షీట్లని 3 సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. నేను హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ద యాక్షన్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ కండక్టింగ్ సెకండ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ for notification number 27/2018 is declared as illegal, irregular and arbitrary and violative of rule 39 of the APPSC rules అని చాలా స్పష్టంగా చెప్తూ the impunged list of eligible candidates dated 26/5/2022 is hereby set aside. వీళ్ళు అక్రమాలకి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారో ఆ నియామకాల్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు కండక్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఫ్రెష్, మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా 150 కోట్ల రూపాయలు దండుకొని గ్రూప్ 1 ఉద్యోగాల్ని మార్కెట్లో వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తావని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్నాపత్రాల లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులు కదిలిపోయాయి. ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ కి సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువత అంతా తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా? ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటావా? నువ్వు వేలం పెడతావా ఉద్యోగాల్ని? ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి నీకు 2.5 కోట్లు కావాలా? డిఎస్పీ పోస్ట్కి 1.5 కోటి సమర్పించుకోవాలా? అంటే ఉద్యోగాలకి రేట్లు ఫిక్స్ చేస్తావా? రేటు కార్డు పెడతావా ఉద్యోగాలకి? విద్యార్థుల జీవితాలకి నువ్వు రేటు కడతావా? ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? రాష్ట్ర ప్రజలందరూ దయచేసి యువత అర్థం చేసుకోండి. మీ జీవితాలను ఏ రకంగా నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల్ని ఏ రకంగా అమ్మకానికి పెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఒక్కసారి మనం ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలోకి ఒక్కసారి కనుక వెళితే డిసెంబర్ 31, 2018 ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ రోజున చాలా స్పష్టంగా ఆ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఏమని మెన్షన్ చేశారు, పారాగ్రాఫ్ నంబర్ 1 పాయింట్ నంబర్ 1.5లో ద మెయిన్ ఎగ్జామినేషన్స్ కన్వెన్షనల్ టైప్